ఇప్పుడే అఖండ 2 తాండవం మూవీ చూసి వస్తున్నానండి. అసలు బొమ్మ అదిరింది. ఎక్కడ కూడా ఇంత బోర్ అనే ఫీలింగే లేదు. మనకు తెలిసిన విషయమే, మాస్ అంటేనే బాలయ్య, బాలయ్య గారు అంటేనే మాస్. మాస్ మూవీస్ కి పెట్టిన పేరు. డైలాగ్స్ కి ఇంక అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అసలు మూవీ గురించి మనం చెప్పుకునే ముందు అసలు ఈ మూవీ ఎంత అదిరిపోయింది అని ఈ ఒక్క డైలాగ్ తోనే చాలండి. ఆ డైలాగ్ నా నోటితో మీరు వినలేరు, కాకపోతే ఆ డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపించేది మతమే, కానీ ఈ దేశంలో మాత్రమే మనకి కనిపించేది ధర్మం. అదే సనాతన హైందవ ధర్మం. అసలు ఈ డైలాగ్ అప్పుడు థియేటర్ లో విజిల్స్ పడ్డాయి కదా, ఎక్కడ గ్యాప్ లేదనమాట. ఇంకా తమన్ గారి మ్యూజిక్ తో అయితే తుప్పు ఉన్న తుప్పు అంతా ఊడిపోయింది, అంత అదిరిపోయింది. అఖండ ఆల్రెడీ చూసాం మనం, ఫస్ట్ మూవీ కంటిన్యూషన్ అని ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఫస్ట్ మూవీలో ఎలాగైతే 2 రోల్స్ గా ఉన్నారో, ఆయన అఘోరాగా ఉన్నారో, ఇప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి మెయిన్ పర్సన్ తోనే ఉంటుందన్నమాట. ఎక్కడైతే అఘోరాగా ఉన్న బాలయ్య బాబు ఎంట్రీ వస్తుందో అదిరిపోయిందండి. ఎక్కడా కూడా ఇంత బోర్ గాని ఏంటబ్బా అన్న సీన్ ఎక్కడా లేదు. ఇంకొకటి ఏంటి అంటే, మెయిన్ మనం చెప్పుకోవాల్సిన సీన్స్ కొన్ని ఉన్నాయి. అబ్బా, కొన్ని సినిమాల్లో మనం కొంతమంది హీరోలు చేసినప్పుడు ఏంట్రా బాబు ఇంతమందితో ఫైటా అన్నట్లుంటది. కానీ అదే బాలయ్య బాబు చేస్తే అది అదిరిపోద్ది అనమాట. అంటే బాలయ్య బాబుకి అంత కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. అండ్ అఖండ తాండవం అనే కాదు, మనం ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఇయర్స్ గా ఏ మూవీకి వెళ్ళినా కూడా ప్రతి సినిమాలో జై బాలయ్య అనే స్లోగన్ అయితే కామన్ అయిపోయింది అనమాట. ఏదో రిలీజ్ అటు ఇటు లేట్ అయినా కూడా ఈ రోజు రిలీజ్ అయ్యింది, హిట్ కొట్టింది, అదిరిపోయింది. ఎక్కడా కూడా ఇంత బోర్ లేదు. ఎమోషనల్ కి ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ సీన్స్ కూడా అదిరిపోయాయండి. కరెక్ట్ టైం కి రిలీజ్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సనాతన హైందవ ధర్మం, ఇప్పుడు తాండవం సినిమా అదంతా పక్కన పెడితే డైలాగ్స్ కావచ్చు, అక్కడ చూపించిన విజువల్స్ కావచ్చు, అండ్ కుంభమేళా సీన్స్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఎవరైతే వెళ్ళలేదో నిజంగా సినిమాలో చూస్తే వెళ్ళుంటే బాగుండేదేమో, ఇలా ఉండేదేమో అని నిజంగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మూవీ ఇలా ఉంది అలా ఉంది అని నేనైతే జడ్జ్ చేయనండి, కాకపోతే మూవీ మాత్రం అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. స్టోరీ ఇదంతా పక్కన పెడితే ఒక్కొక్క ఎమోషన్ కావచ్చు, ఫైట్ సీన్స్ అయితే ఇంకా బాలయ్య బాబుకి పెట్టిన పేరు కదా ఫైట్ సీన్స్ అంటేనే మనకి. సర్జికల్ స్ట్రైక్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఆల్రెడీ ట్రైలర్ లో చూసింటారు. ట్రైలర్ లో చూసిన థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. తర్వాత టీవీలో వస్తాయి మనం చూస్తాము, కానీ కొన్ని సినిమాలు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదొక ఫీల్, మజా వస్తుంది అనమాట. నిజంగా ఈ మూవీ థియేటర్ లో చూస్తే వచ్చే మజా మనకి మామూలుగా చూస్తే అయితే రాదు. బాలయ్య బాబు గారిది ఫస్ట్ ఎంట్రీ ఎంత అదిరిపోయిందో, లాస్ట్ 20 minutes ఫైట్ కూడా అంతే అదిరిపోయింది. అండ్ ఆది పినిశెట్టి గారు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయకముందు, ఈ మనిషి అనుకున్నప్పుడు ఏంట్రా సెట్ అవుతారా లేదా అనుకున్నాము. నిజంగా నేనైతే అండి సరైనోడు మూవీ అప్పుడు కూడా ఈయనేంటి విలన్, అసలు ఈయన ఎలా సెట్ అవుతాడు, ఎందుకంటే ప్రీవియస్ మనం ఆయన సినిమాస్ చూసిన దాంట్లో ఆయన కొంచెం సాఫ్ట్ రోల్స్ అలా ఉన్నాయి. సడన్ గా ఈయన్ని విలన్ గా అంటే ఎట్లరా అంటే, దాంట్లో ఎలా అదరగొట్టారో దీంట్లో కూడా అంతే అదరగొట్టారండి. ఇంకా పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఆల్రెడీ మనకు తెలుసు, సల్మాన్ ఖాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. తను కూడా యాక్టింగ్ అదరగొట్టేశారు. సంయుక్త మీనన్ గారు కావచ్చు. మదర్ సెంటిమెంట్ సీన్ అయితే అదిరిపోయిందండి. ఎక్కడంటే అంటే ఇంకా ఆయన వస్తేనే, అఘోరాగా ఉన్న బాలయ్య బాబు వస్తేనే అన్నట్లు పాప వెళ్ళడము, ఇదంతా పక్కన పెడితే దిష్టి తీసే సీన్ ఉంది చూడండి. ఎక్కడన్నా చూసారా అసలు? ఏ హాలీవుడ్ ఇదేంటి స్పైడర్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, బ్యాట్ మ్యాన్లు పనికొస్తారండి మన మ్యాన్షన్ హౌస్ బాలయ్య బాబు ముందర? మీరు చెప్పండి, నిజంగా మూవీ చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఆ బాలయ్య బాబు గారు అట్లా పట్టుకొని, తల పట్టుకొని మనిషి ఉల్టా ఉండి ఇట్లా దిష్టి తీస్తుంటే గూస్ బంప్స్ రావు చూసే వాళ్ళకి? అట్లా ఉందన్నమాట. ఇంకా అసలు ఇదేంటి త్రిశూలం పట్టుకొని ఇలా తిప్పుతుంటే చాలా ట్రోల్స్, పాలిటిక్స్ ఇది దీంట్లో కూడా వచ్చాయన్నమాట. అంటే గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ అన్నట్లు కూడా అలా తిప్పేసి ఫైట్. ఇవంతా వేరే హీరోస్ కి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ప్లేస్ లో ఉంటే
బట్ బాలయ్య బాబు గారికి మాత్రం అదిరిపోతుంది అనమాట ఇలాంటి సీన్స్. డైలాగ్స్ కి పెట్టిన పేరు. డైలాగ్స్ లో ఊచకోతకు వస్తారు. సో ఈ మూవీలో కూడా అఖండాలో ఎలా ఫస్ట్ పార్ట్ లో డైలాగ్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదిరిపోయే డైలాగ్స్ అన్నమాట. అండ్ ఆ మెషిన్ గన్ ని యూస్ చేసిన విధానం, కేజీఎఫ్ లో అంత హైప్ ఇచ్చారు చూసాం మనము, లైక్ దాన్ని ఏదో పేరు చెప్పి ఓపెన్ చేసి బ్లాస్ట్ చేయడం. బట్ ఇక్కడ బాలయ్య బాబు గారు చూసారా, త్రిశూలంతోనే మెషిన్ గన్ ని కూడా మేనేజ్ చేసేసారనమాట. అంత అదిరిపోయింది. ఇంకొక డైలాగ్ కూడా, ఇదేంటి విభూది బద్దలు కొట్ట సంథింగ్ ఏదో ఉందండి, అక్కడ కూడా అసలు విజిల్స్ థియేటర్ లో ఒక 10 seconds టెక్నికల్ గ్లిచ్ అలా స్టాప్ అయ్యేసరికి అబ్బో మామూలు అరుపులు కాదండి. నిజంగా జై బాలయ్య అనే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అన్న దీంతోనే వెళ్ళాను. నిజంగా చాలా అంటే చాలా వర్త్ అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడము, థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమంది మూవీ చూసారు, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బట్ నిజంగా బాలయ్య బాబు గారికి అంటే రిలీజ్ కి కొంచెం అటు ఇటు అయినా కూడా మంచి హిట్ పడిందనే చెప్పాలి. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, స్టోరీ ఇలా రివీల్ చేయకూడదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎవరైతే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉన్నారో, మాస్ యాక్షన్స్ ఎవరికి నచ్చుతాయి, నిజంగా వాళ్ళందరికీ ఈ సినిమా అయితే బాగా నచ్చుతుందండి. అండ్ లాస్ట్లీ నాకు బాలయ్య బాబు గారి డైలాగ్ ఆల్ టైమ్ లెజెండ్ మూవీ తర్వాత నిజంగా నేను కూడా జై బాలయ్య అయిపోయాను అనమాట. అంటే ఫ్యాన్ అని చెప్పలేము, అలా అని అదేంటి ఫ్యాన్ కాదు అని చెప్పలేము అనమాట. అదొక తీరు అంతే. జై బాలయ్య అంటే జై బాలయ్య. సో నేను ఒక డైలాగ్ చెప్తాను, బాగాలేకపోతే ఏమనుకోకండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. అసలు బాలయ్య బాబు గారి డైలాగ్స్ కొన్ని ఉంటాయి చూడండి, మైండ్ బ్లాక్ అయిపోతాయి అనమాట. సో మీకు ఈ సినిమా చూసాక కూడా అదే ఫీల్ అనిపిస్తుంది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సినిమా మాత్రం బొమ్మ పడింది, హిట్ అదిరిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.